ఇంటి ముందు అరటి చెట్టును పెంచుకోవచ్చా లేదా తెలుసుకుందాం. హిందూ మతంలో సృష్టిలో ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు. పక్షులు, జంతువులు, మొక్కలు ఇలా ప్రతిదానికి పవిత్ర స్థానం ఉంది. దైవంగా భావించి పూజిస్తాము. అలాంటి మొక్కలలో అరటి చెట్టు ఒకటి. అరటి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజిస్తాము. అంతేకాదు పండ్లు, ఆకులు, కాండము ఇలా ప్రతిదీ దైవ కార్యానికి వినియోగిస్తాము. అయితే చాలామంది తమ ఇంట్లో అరటి మొక్క నాటడం శుభమా లేక అశుభమా అనే అయోమయంలో ఉంటారు. ఈ అనుమానము అవసరం లేదు. అరటి చెట్టును ఇంట్లో లక్షణంగా పెంచవచ్చు. హిందూ మతంలో అరటి మొక్కకు పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం అరటి చెట్టును విష్ణువు నివాసంగా నమ్ముతారు. గురువారం రోజున అరటి మొక్కను పూజిస్తే విష్ణువు ప్రసన్నుడవుతాడనే నమ్మకం. అంతేకాదు అరటి మొక్కలను పూజ కోసం మాత్రమే కాదు, శుభ సమయంలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఇంటి ఆవరణలో అరటి చెట్టును పెంచుకోవచ్చా లేదా అనేది చాలామంది గందరగోళంగా ఉంటారు. ఈ విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంస్కృతిలో అరటి చెట్టును దుర్వాస మహర్షి సృష్టించాడని నమ్ముతారు. కదలి దుర్వాస మహర్షి భార్య. ఒకసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు కదలి దుర్వాస మహర్షిని వదిలి తన స్వస్థలానికి వెళుతుంది. తన భార్యను దుర్వాస మహర్షి ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకున్నప్పుడు కదలి తన భర్తకు ఒక షరతు పెడుతుంది. తనకు అత్యంత రుచికరమైన పండు కావాలి, అయితే అది బ్రహ్మ సృష్టి కాకూడదు అని ఆమె షరతు పెడుతుంది. భార్య కోరికను తీర్చడం కోసం దుర్వాస మహర్షి అరటి పండును సృష్టించాడు. ఆ పండు తిన్న తర్వాత కదలి తన భర్త మాటను మన్నించి తిరిగి ఆశ్రమానికి వచ్చింది. అందుకే ఈ పండును కదలి అనే పేరు వచ్చింది. దుర్వాస మహర్షి తన భార్య కదలితో పర్ణశాలను నివసిస్తూ జపతపాదాలు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. దుర్వాస మహర్షి కోపం ఎక్కువ. దీంతో కదలి భర్తకు కోపం రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేది. ఒక సంధ్యా సమయంలో దుర్వాస మహర్షి అలసటతో పర్ణశాల బయట అడుగులపై నడుము వాల్చాడు. వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. భార్య కదలి భర్త నిద్ర లేస్తాడని ఎదురు చూసింది. అయితే సంధ్య వార్చాల్సిన సమయం దాటిపోతుందని భయంతో దుర్వాస మహర్షిని తట్టి నిద్ర లేపింది. నిద్రాభంగం అవడంతో దుర్వాస మహర్షి పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు. ఆయన కనుల నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు కదలి భస్మమైపోయింది. ఆ తర్వాత జరిగిన అనర్థానికి దుర్వాసుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. తన కుమార్తె గురించి అడగగా మామగారు తనని ఎక్కడ శపిస్తాడో అనే భయంతో జరిగిందంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుంచి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదలి మొక్క, అంటే అరటి చెట్టు. కదలి అందరికీ ఇష్టురాలైన కదలి ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లో, నోముల్లోనూ అన్ని శుభకార్యాలను ప్రముఖ స్థానంలో ఉంది. గౌరవం పొందేట్టుగా వరం ఇచ్చాడు. కొన్ని నమ్మకాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను పెంచడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు ఇంటి సంతానోత్పత్తిని ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. అయితే ఇది వ్యక్తిగత నమ్మకాలు, ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. అరటి పండ్లు కూడా శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు. మొత్తం మీద ఇంటి ముందు అరటి చెట్టు నాటడం అనేది కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత విషయము.